ఎంతో గొప్పగా చెప్పారు. మాకు సంపద సృష్టించవచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. గ్లోబల్ ప్రచారంలోకి వచ్చి ఊరికి మాయమాట చెప్పి ఒక ఆర్గనైజ్డ్గా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు లేదు, జనసేన పార్టీ అధ్యక్షులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు, కూటమిలో వాళ్ళతో పాటు అధ్యక్షురాలు ఆనాటి బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ ఇక మిగతా ఏదోదో పేర్లు పెట్టి ఆర్థిక నిపుణులని చెప్పని ఆవాకులు జావాకులు వారితో వీరితో మాట్లాడినట్టు మున్ని లేనట్టు ఆ ప్రభుత్వం ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఒకటేటి రెండేటి, శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోతున్నారు. ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? ఏం చేశారు? 2,66,000 కోట్ల రూపాయలు అమ్మకాల దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా మీరు అప్పులు తీసుకొచ్చే ఒక దుర్మార్గమైన పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. ప్రతి నెల చూస్తుంటే వచ్చి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పక్క నుంచి ఎలాగా తరుక్కుపోతుంది. ఎందుకు తగ్గుతుంది? కారణం ఏంటి? జిఎస్టీ ఎందుకు తగ్గుతుంది? ప్రజల కొనుగోలు శక్తి లేక, అటు విద్య కానీ, అటు వైద్యం కానీ, అటు శాంతి భద్రత కానీ, ఇటు వ్యవసాయం కానీ ఏది కూడా అప్పుడు మార్పు లేదు. అన్నీ కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిసి చూసుకుంటూ సూచికల్లో దిగువ నుంచి 1-2-3 స్థానాలు ఉన్నాయి తప్ప ఏవి పై నుంచి 1-2-3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వనరులు వచ్చి ఇష్టారాజ్యంగా పారదర్శకత లేకుండా వాళ్ళ తాపేదారులకి లేదు, అవినీతితో వాళ్ళ సొంత మనుషులకి ఈ వనరులన్నీ కూడా కట్టబెడుతున్నారు. రైతాంగానికి కావాల్సిన ఆర్బీకేలకి, అందులో కావాల్సిన వాళ్ళు పండించిన పంటకి మార్కెట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఎక్కడ కూడా దళాలు కమ్ముకోనీకంట వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఆ రోజు కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఏం చేస్తారు? ఏమొకటో చెప్పండి. 2 విడతలుగా మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు చేశాం, జనవరిలోను జూలైలోను. ఇవాళ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఆ రోజు మేము అమ్మఒడి ఇచ్చాం, ఆ తర్వాత మీరు తల్లికి వందనం పేరు మార్చారు, ఓకే ఫైన్. ఒక పిల్లలకి అన్నాం, లేదు అందరి పిల్లలకి ఇస్తా అన్నారు. ఇవాళ ఎన్నాళ్ళయింది? రాష్ట్రంలో అందరి పిల్లలకి అనాపేదత ఇచ్చామని చెప్పని రేపు స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఒక పక్క వచ్చి రైతు పండిన పంటకి గిట్టుబాటు ధరకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయరు. ఓన్లీ మీరు అట్టాసంగా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పిన ఆ స్కీమ్లు వచ్చి 100% అవి పూర్తి చేయరు. అరకొరగా 1, 2 చేసి అన్నీ చేసామని డప్పాలు డచ్చాలు చెప్పుకొని మాట్లాడతారు. ఈ తడపందే అవినీతి లేనిదే కార్యక్రమాలు లేవు. పూర్తిగా పట్టుబట్టిపోయింది అన్ని అంశాల్లో, అన్ని రంగాల్లో కూడా.